హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి కవ్యాంష్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అండి. సో ఫస్ట్ అయితే ముందు రోజే నేను ఇలా ప్రోటీన్ రిచ్ అయిన లడ్డూని రెడీ చేయడం జరిగింది. ఏ సందర్భాల్లో అయినా స్వీట్ అనేది కంపల్సరీ ఉండాలి కదా, అది నేను ఇలా ప్రిపేర్ చేస్తానని ఆల్రెడీ కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, అందులో ప్రోటీన్ రిచ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి లడ్డూని రెడీ చేశాను. ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోలా కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. సో ఇలా అయిపోయిన తర్వాత అదే రోజు మేము షాపింగ్కి వెళ్ళడం జరిగిందండి. మాకు దగ్గరలో ఉన్న నెక్సెస్ మాల్కి వెళ్ళాం. అది కూడా కవ్యాంష్కి షూ తీసుకోవడానికి, రన్నింగ్ షూ తీసుకోవాలని అడిగాడు. సో దానికోసం వెళ్ళాం. ఈ గిఫ్ట్ వచ్చేసి ఇంకా మా అమ్మ వదిన ఇద్దరు కలిసి ఇవ్వడం జరిగింది. సో అందుకోసమే వెళ్ళాము. అక్కడైతే చాలా బాగా టైప్స్ ఆఫ్ షూస్ అయితే ఉన్నాయి. వాడికి కంఫర్టబుల్గా చాలా నీట్గా ఉన్న షూని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇలా షాపింగ్ అయితే తనది అయిపోయింది. సో నెక్స్ట్ అయితే ఆ తర్వాత ఇంకా ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండేసరికి మాకైతే ఇలా కనపడింది. ఏంటంటే అక్కడ ఒక షో జరుగుతుంది. హలో బాసు సినిమా మూవీలో ఒక సాంగ్ డిలీట్ చేస్తున్నారు అనే దాని టాపిక్ వైజ్గా జరుగుతుంది. సో అక్కడికి కల్కి డైరెక్టర్ వచ్చారండి. సో అదే మేము చూస్తున్నాం. ఎప్పుడు ఇలా మాల్స్కి వెళ్ళినప్పుడు అయితే నాకు ఎప్పుడు ఇలా తారసపడలేదు. సో అనుకోకుండా వెళ్తే అక్కడ చాలా మంది ఉన్నారు. సో చూడడానికి కూడా కుదరలేదు. బట్ కాస్త కొంచెం షూట్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ అయ్యింది. సో వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈ డిలీట్ ఎందుకు చేస్తున్నామని. అలా నన్ను కూడా అడగడం జరిగింది. నేను కూడా వాళ్ళలో పార్టిసిపేట్ చేశాను. సో ఆ వీడియోస్ షూట్ చేయడం కుదరలేదు. బట్ సడన్గా అడిగేసరికి అలా జరిగింది. నెక్స్ట్ అయితే పిల్లల్ని ఇలా ఇంకా కొంచెం అలా స్నాక్స్ లాగా తినిపించడం జరిగింది అనమాట. వాళ్ళకి అడిగిన కొంచెం అలా తినిపించి కొంచెం అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా బర్త్డే షూట్ అయితే వచ్చేసింది. అంటే బర్త్డే రోజు వచ్చింది. ఆ రోజైతే మేము అహోబిలం వెళ్ళామండి. నరసింహస్వామి అక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. మార్నింగ్ అంతా ఇలా బర్త్డే రోజు కవ్యాంష్కి ఇలా దర్శనము అదంతా జరగడం జరిగింది. సో ఈ వీడియోను నేను మళ్ళీ త్వరలో పోస్ట్ చేస్తాను. తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయామండి. మేమైతే అమోఘం అనే రెస్టారెంట్కి వెళ్ళడం జరిగింది. సో ఈ అంబియన్స్ అంతా ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది లోపలంతా మనకి. సో అక్కడి నుంచి చూస్తే ఆపోజిట్లో పాలిటెక్నిక్ కాలేజ్ అనేది బయట కనిపిస్తుంది. ఇది వచ్చేసి చాలా ఫేమస్ కాలేజ్ అయిన పాలిటెక్నిక్ కాలేజ్. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో ఈ బిల్డింగ్ అనేది కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. సో చాలా సినిమాలో, మూవీస్లో కూడా షూట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అయితే లోపలికి ఎంటర్ అయిపోయాం మేము. లోపలైతే అంబియన్స్ మొత్తం ఇలా ఉంది. చాలా బాగా నచ్చింది. ఇది ఫస్ట్ టైం అయినా కూడా మాకైతే చాలాసార్లు వెళ్ళాము. మేము అనుకోకుండా వెళ్ళాము అమోఘం అనే రెస్టారెంట్కి. లోపల కూడా చాలా నీట్గానే ఉంది. సో ఈ లోపల మేము ఇలా షూట్ చేసుకుంటుంటే అనేవాళ్ళు వెళ్ళి కేక్ తీసుకురావడం జరిగిందన్నమాట. సో స్టార్టింగ్ అయితే ఇలా క్యాండిల్ని కేక్ మీద పెట్టి తీయకుండా ఇలా సపరేట్గా తీపిచ్చాం. ఎందుకంటే వాటి నుంచి వచ్చే డ్రాప్స్ అవన్నీ కేక్ మీద పడకూడదన్న ఇంటెన్షన్తో ఇలా చేయడం జరిగింది. సో నెక్స్ట్ అయితే అది కూడా నేను స్టాప్ చేయాలనే అనుకున్నాను. బట్ నేను చెప్పలేదు, కుదరలేదు, తేవద్దని. అనుకోకుండా తీసుకొచ్చారు. దాన్ని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని అలా సపరేట్గా వెలిగించడం జరిగిందన్నమాట. అదే మీకు మెన్షన్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య అది పడడం వల్ల, అవి తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఆ విషయం తెలిసే ఇలా చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ అయితే ఇలా కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మంచిగా కేక్ కటింగ్ అనేది చేసేసి ఫస్ట్ ఆర్యాన్ష్ తినిపించడం జరిగింది. నెక్స్ట్ అలా పిల్లలు అందరం కలిసి ఆ తర్వాత మేము బర్త్డే సెలబ్రేషన్స్ అనేది మార్నింగ్ అయితే కొంచెం టెంపుల్ అట్మాస్ఫియర్, ట్రెక్కింగ్ అలాంటివన్నీ చేయించాము. సో ఆ వీడియోని దీంట్లో కూడా పోస్ట్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందన్న ఇంటెన్షన్తోనే నేను పోస్ట్ చేయడం లేదండి. సో దాన్ని సపరేట్గా నేను వీడియో ఇంకొకటి చేస్తాను. సో అందుకని ఓన్లీ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోనే ఇందులో పెట్టడం జరిగింది. ఆ తర్వాత పిల్లల కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలందరూ కలిసి మంచి గిఫ్ట్ ప్రజెంట్ చేశారు కవ్యాంష్కి. ఆ గిఫ్ట్ చూడగానే కవ్యాంష్కి ఎక్కడలేని ఆనందం కలిగింది. ఎందుకో తెలుసా అండి, వాడికి ఫేవరెట్ అయిన క్రికెట్ది, అది కూడా వాడి క్యాప్టెన్ అన్నట్టుగా వాళ్ళు రెడీ చేసేసి పిల్లలంతా వాడి ఫేస్ని పెట్టేసి కప్ మీద అది డిజైన్ చేసేలాగా చేసి అదే గిఫ్ట్ని వాడికి ఇచ్చేసరికి నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. నిజంగా వాడి లైఫ్లో అది మెమొరబుల్ గిఫ్ట్ అనే చెప్పాలి. సో అంత హ్యాపీగా అలా జరిగిపోయింది. గిఫ్ట్ అవన్నీ ఇచ్చేసుకొని ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే డిన్నర్కి వెళ్ళిపోయాం. చాలా స్టార్టర్స్, 3 టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాం.
ఆ తర్వాత రోటీస్ కర్రీస్ అలా ఆర్డర్ చేసుకున్నాం. స్టార్టర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలండి, చాలా బాగున్నాయి. ఇంకా రోటీస్ విషయానికి వస్తే కొంచెం నార్మల్ అనే చెప్పాలి, బట్ ఓకే అయినా కూడా పర్వాలేదు. బిర్యానీ విషయానికి వస్తే అయితే మాత్రం చాలా బాగా టేస్టీగా ఉంది. బిర్యానీ కూడా ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేయడం జరిగింది. సో సూపర్గా ఉంది. మేమైతే అన్నీ బాగానే తిన్నాం. మీరు కనుక వనపర్తిలో ఉన్నట్లయితే అమోఘం దానికి రెస్టారెంట్కి వెళ్ళండి, తప్పకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. సో మేమైతే లాస్ట్కి ఇలా చిన్నగా అక్కడ అంటే ట్రీ లాగా ఉన్న లైటింగ్ సెట్ లాగా ఉన్న దాన్ని కూడా వదలకుండా ఇలా ఫొటోస్ తీయాం. సో ఎక్కడ మనం వదలం కదా, సో అలాంటివన్నీ చేసేసుకొని కావ్యాంష్కి అయితే ఒక మంచి గిఫ్టే ప్రజెంట్ చేసామని అనుకున్నాం. సో ఈ వీడియో మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.